వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బార్లు తీరుతున్నారు. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 14.83% పోలింగ్ నమోదైంది. ఇక పులివెందుల్లో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. పులివెందుల్లో పోలింగ్ జరుగుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ మద్దతుదారులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని, టీడీపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని ఎక్కడికక్కడ ఓటర్లను బెదిరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక పోలీసులు సైతం చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. అయితే తమ పార్టీకి ఓట్లు పడకుండా వైసీపీ నేతలు దారి కాచి దాడులకు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 14.83% పోలింగ్ నమోదైంది. ఇక పులివెందుల్లో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది.
పులివెందుల్లో పోలింగ్ జరుగుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఇక వైసీపీ మద్దతుదారులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని టీడీపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని ఎక్కడికక్కడ ఓటర్లను బెదిరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక పోలీసులు సైతం చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. అయితే తమ పార్టీకి ఓట్లు పడకుండా వైసీపీ నేతలు దారికాచి దాడులకు యత్నిస్తున్నారని టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అలాగే మనతో స్పందించడానికి లైవ్ లో